హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ముందు తరం వారు సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎకో భారత్ మన భారతదేశంలోని ఆర్గానిక్ బ్యాగ్స్ తయారీలో అగ్రగామిగా నిలుస్తున్నారు. ప్లాస్టిక్ వాడకుండా 100% బయోడిగ్రేడబుల్, కంపోస్టబుల్, ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ తయారు చేయడం అనేది ఇక్కడ యూనిట్ లో మనం చూడబోతున్నాం. మరి ఇక్కడ బ్యాగ్స్ ఎలా తయారు చేస్తున్నారు, దీనికి అయ్యే ఖర్చు ఏంటి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ మెటీరియల్ అంతా ఏమేమి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు చూపించడానికి నేనైతే వచ్చేసాను. నాచారంలో ఉన్నటువంటి ఎకో భారత్ ఫ్రమ్ ద సాయిల్ టు ద సాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర అయితే వచ్చేసాము. మరి లోపలికి వెళ్దాము, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేమి మెటీరియల్ వాడతారు, ఏంటి అసలు టాప్ టు బాటమ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి లోపలికి రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి ఇక్కడ మనకి మరి ఎకో భారత్ CEO యశస్వి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. మరి ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా తయారవుతున్నాయి, ఏమేమి మెటీరియల్ వాడతారు, ఇదంతా కూడా మనం ఒకసారి ప్రాసెస్ అంతా టాప్ టు బాటమ్ చూద్దాం. నమస్తే సార్. నమస్తే యశస్వి గారు. మరి బయోడిగ్రేడబుల్, కంపోస్టబుల్ బ్యాగ్స్ అని చెప్పారు. మరి మీ యూనిట్ లో ఇదంతా ఎలా తయారవుతుంది అంతా మా వ్యూవర్స్ ఒకసారి. దీన్ని ఫిలిం అంటారు. ఏదైతే బయటకు వస్తుందో కవర్ లో ఫస్ట్ పార్ట్ ఫస్ట్ ప్రాసెస్ లో తయారవుతుంది. ఇవన్నీ ఈ మిషన్ లో పెద్ద మిషన్ కాబట్టి మేము గార్బేజ్ బ్యాగ్స్ కి వాటికి వాడతాం. అండ్ ఇది కంపారిటివ్లీ కొంచెం కొద్దిగా చిన్నగా ఉన్న మిషన్. ఇప్పుడు ఇది ఏదైతే వస్తుందో అంటే చిన్న బ్యాగ్స్ తయారు చేయడానికి, చిన్న బ్యాగ్స్ తయారు చేయడానికి ఇది మన రోల్ అంటారు. ఫిలిం అనేది ఇట్లా స్టోర్ చేసి ఇట్లా పెట్టుకుంటాము. సో ఇట్లాంటివి మన దగ్గర 6 మిషన్స్ ఉన్నాయి. అయితే ఇది డిఫరెంట్ సైజ్, అది పెద్ద సైజ్ మీకు కనిపిస్తున్నట్టు. యశస్వి గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు కంపోస్టబుల్, బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ అని చెప్తున్నారు కదా, అంటే ఏంటండి దాని యొక్క ప్రత్యేకత ఏంటి? మీ దగ్గర బయట కూడా చూసుకుంటే చాలానే ఉన్నాయి కదా, మీ ప్రత్యేకత ఏంటి? అయితే ఇప్పుడు మా ప్రత్యేకత ఏంటంటే మేము చాలా మంది బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ అమ్ముతున్నారు కానీ DRDO సర్టిఫైడ్ కానీ DRDO టెక్నాలజీ ఇచ్చిన కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి. దానిలో మనది ఒక కంపెనీ. అది ఒకటే కాకుండా ఇకో భారత్ ఎందుకు అంటే ఇప్పుడు మాకు లాస్ట్ 25 years గా ఇండస్ట్రీలో మేము వేస్ట్ నుంచి పవర్ తయారు చేయడం కానీ, సస్టైనబిలిటీలో ఆల్రెడీ షాలివానా గ్రీన్ ఎనర్జీ కానీ ఇట్లాంటి కంపెనీస్ మా చైర్మన్ కుమరే గారు పెట్టారు. సో మాకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఇట్లాంటి వాటిలో ఆల్రెడీ మేము చేస్తున్నాం కాబట్టి కరెక్ట్ క్వాలిటీ కవర్. ఇంకొకటి ఏంటంటే కల్తీ చాలా ఉంది మార్కెట్ లో. కల్తీ లేకుండా ఒక ఆనెస్ట్ గా కరెక్ట్ క్వాలిటీ మేము తయారు చేస్తున్నామని నేను చెప్పగలను. సో యశస్వి గారు, మరొక విషయం ఏంటంటే బయోడిగ్రేడబుల్, కంపోస్టబుల్ కి డిఫరెన్షియేషన్ ఏంటి అసలు? డిగ్రేడ్ అయ్యే బ్యాగ్ ని బయోడిగ్రేడబుల్ అంటారు. కానీ కంపోస్టబుల్ ఏంటంటే మన న్యాచురల్, ఇప్పుడు మనం ఈ కవర్ ని ఇక్కడ ఇలా పడేస్తే డిగ్రేడ్ కాదు. సో ఎక్కడన్నా వేరే టెంపరేచర్ లో పెడితే డిగ్రేడ్ అయ్యేదాన్ని కూడా బయోడిగ్రేడబుల్ అనొచ్చు. కాంపోస్టబుల్ అంటే ఏంటంటే ఏ నేచర్ లో కానీ మనం యూజ్ చేసి కవర్ లో ఫుడ్ పెట్టి పడేసినా, ఇంకేదైనా పెట్టి పడేసినా కూడా అది కాంపోస్ట్ అయిపోవాలి. దాన్ని కాంపోస్టబుల్ అంటారు. అండ్ షార్ట్ టైమ్ లో ఏదాన్ని కాంపోస్టబుల్ అంటారు. అవును, చాలా బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఒక చాలా హై టెంపరేచర్ లో కెమికల్స్ ని మిక్స్ చేసి అప్పుడు దాన్ని మళ్ళీ డిగ్రేడ్ చేస్తారు. అది కూడా హార్మ్ఫుల్ నేచర్. సో ఎక్విప్మెంట్స్ చూస్తే చాలా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి. మరి ఏంటండి మెషిన్స్ గురించి? ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్ని గ్రాన్యూల్స్ అంటారు. సో ఇవి ఏంటంటే ఇవన్నీ ఫుడ్ గ్రేడ్ ఎడిబుల్ ఇవన్నీ. అయితే దీన్ని కూడా మనం మట్టిలో వేస్తే మట్టిలాగా అయిపోతాయి, 200 రోజులలో మట్టిలాగా అయిపోతాయి. కానీ ఇంకొకటి ఏంటంటే మా ఫ్యాక్టరీలో మేము ఇవి కూడా తయారు చేస్తున్నాం. చాలా మంది 99% మార్కెట్ లో ఉన్న వాళ్ళు ఇవి వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు. మేము కూడా తెలంగాణలో చాలా మందికి ఇవి అమ్ముతున్నాం ఇప్పుడు. సో మేము ఇక్కడే మా పక్కన ఉన్న ప్లాంట్ లో గ్రాన్యూల్స్ కూడా తయారు చేస్తున్నాం. అవును అవునండి. ఇది మన బులోన్ ప్లాంట్. ఇవి ఇంకా చిన్నగా ఉన్న పౌచెస్ ఇవన్నీ తయారైతాయి. సో ఇక్కడ ఈ మిక్చర్ మేము ఇక్కడ దీనిలో వేసినప్పుడు ఇది ఇక్కడ నుంచి వెళ్ళి అలా అయి ఇలా ఫిలిం అయి ఇలా వస్తుంది. డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి బ్యాగ్ వచ్చేస్తుంది. ఇది దీని ఒక టెంపరేచర్ లో హీట్ చేసి ఫిలిం తయారవుతుంది. ఈ ఫిలిం అనేది అలా రోల్ అయ్యి ఒక రోల్ లాగా వస్తుంది. ఇవన్నీ పౌచెస్ తయారు చేస్తాం. సో దీన్ని చాలా హై క్వాలిటీతో రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేసుకుంటా, క్వాలిటీ ఎక్కడ ఖరాబ్ కాకుండా రెగ్యులర్ గా మా టెక్నీషియన్స్ దీని వైపు పనిచేస్తారు. రోల్ తయారైన తర్వాత దీన్ని మేము అక్కడ ఇన్సర్ట్ చేస్తాం. అక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏమైతుందంటే ఇక్కడ ఇట్లా కట్ అవుతుంది.
దీన్ని సీలింగ్ అండ్ కట్టింగ్ మిషన్ అంటారు. ఓకే అయితే అక్కడ సీలింగ్ అవుతుంది కవర్ ఏదైతే ఈ కవర్ ఏదైతే సీలింగ్ అనేది ఉంటుందో ఎంత మెటీరియల్ వేసినా కూడా ప్లాస్టిక్ కంటే గట్టిగా. సో ఇది ఏదైతే ఉందో ఇది మేము పౌచెస్ చేస్తున్నాము. అచ్చా ఇది సేమ్ వే కవర్ లా కూడా కట్ అవుతుంది. అది మా ఇంకో మిషన్ దగ్గర ఉంది, నేను చూపిస్తాను. సో ఇది లూలు అని మీకు అందరికి తెలుసు, చాలా అంతర్జాతీయంగా చాలా నోన్ సూపర్ మార్కెట్ చైన్ లులు మార్ట్. లూలు మార్ట్. సో వాళ్ళకు కూడా మేమే అంటే మీ దగ్గర ప్రొడక్ట్స్ ఎవరెవరికి మీరు సరఫరా చేస్తా సో ఉంటారు? మేము ఇది లూలు వాళ్ళకి చేస్తున్నాము. అలాగే కాన్సు ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, కాన్సు అని చాలా పెద్ద రెస్టారెంట్ చైన్, వాళ్ళకి స్నేహ చికెన్ ప్రతి చికెన్ స్టోర్ లో మా కవరే. తిరుపతి టెంపుల్ కి కూడా మేము సప్లై చేస్తున్నాం. అట్లా చాలా మంది పెద్ద ఆర్గనైజేషన్స్ కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ఏదైతే టెండర్ వేసారో దానిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు మొక్కజొన్న పౌడర్ తో కూడా బ్యాగ్స్ తయారు చేస్తారని చెప్పారు కదా, అంటే మొక్కజొన్న పౌడర్ తో అంటే ఎట్లా? అది నేను మా గ్రాన్యూల్స్ ప్లాంట్ ఉంది. ఫస్ట్ ఈ కవర్ గురించి చెప్పాలి నేను. ఇప్పుడు ఇది రోల్ నుంచి ఇలా కట్ అవుతుంది, కట్ అయ్యి ఇలా కవర్ వస్తుంది. సో ఈ కవర్ లో ఏంటంటే ఇది చిన్న పౌచ్ లాగా కూడా చేయొచ్చు, కవర్ లాగా కూడా చేయొచ్చు. ఇది మా ప్రింటింగ్ మెషిన్. ఓకే సో ఫస్ట్ రోల్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే ప్రింట్ అయిన తర్వాత దీన్ని సీలింగ్ ఇంకా కటింగ్ చేస్తాం ఇక్కడ. అచ్చా సో మా గ్రాన్యువల్ ప్లాంట్ అక్కడ ఉంది. ఓకే గ్రాన్యువల్ ప్లాంట్ ఏంటంటే డిఫరెంట్ రా మెటీరియల్స్ డిఆర్డిఓ వాళ్ళు మాకు కాంపోజిషన్ ఇచ్చారు. ఓకే ఆ కాంపోజిషన్ ప్రకారం మేము గ్రాన్యూల్స్ ని మనమే తయారు చేసుకొని, యాక్చువల్ గా అయితే జర్మనీ నుంచి చైనా నుంచి ఇంపోర్ట్ అవుతుంది, yes దాన్ని మేమే తయారు చేయాలని చెప్పేసి ఒక ఐడియాతోని ఓకే చాలా ఎక్స్పెన్సివ్ గా అయినా కూడా మేమే పెట్టుకున్నాము. ఓకే ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి తెలంగాణలో కానీ మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలో మేమే సప్లై చేయగలుగుతున్నాం. సో వాళ్ళు కూడా ఏంటంటే బయట కంట్రీస్ నుంచి కొనే కంటే ఇక్కడ కొనుక్కోగలిగే ఆపర్చునిటీని మేము ఇంకా ఒకటో రెండో కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్ లో, అవి క్రియేట్ చేయడం అయింది. యశస్వి గారు ఒక విషయం చెప్పండి, అంటే మీ దగ్గర ఎందుకు కొనాలి మేము ఈ ఆర్గానిక్ బ్యాగ్స్ అంటే ఏం చెప్తారు మీరు? సో మా దగ్గర ఎందుకు కొనాలి అంటే ఫస్ట్లీ మేము ఈ దానిలోకి వచ్చింది ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేయడానికి. సో ఓన్లీ మా దగ్గరనే కొనాలని నేను చెప్పాను, ఎవరి దగ్గరైనా కొనొచ్చు. కానీ మేము హైయెస్ట్ క్వాలిటీ సిపిసిబి నార్మ్స్ అని ఉంటాయి, సిపిసిబి నార్మ్స్ కానీ సిపెట్ నార్మ్స్ కానీ అన్ని ఫాలో అవుతూ మన స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా, మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్లాస్టిక్ ని కంప్లీట్ ఎరాడికేట్ చేయాలి, అవన్నీ రూల్స్ ఫాలో అవుతూ హై క్వాలిటీ బ్యాగ్ ని మేము తయారు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మాకు ఎవరైతే మమ్మల్ని నమ్ముతున్నారో అన్ని పెద్ద పెద్ద గవర్నమెంట్ మున్సిపాలిటీస్ కానీ, స్నేహ చికెన్ చాలా పెద్ద కంపెనీ, అలా చాలా కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మమ్మల్ని నమ్మడానికి రీజన్ ఏంటంటే మేము క్వాలిటీ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. కంటిన్యూస్ గా 2 years నుంచి వీళ్ళందరికీ మేము సప్లై చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఇది సీలింగ్ కటింగ్ మిషన్. ఓకే దీనిలో ఏదైతే వస్తాయో వీటిలో పౌచెస్ తయారవుతుంది. అచ్చా అచ్చా ఇప్పుడు సూపర్ మార్కెట్ లో వెజిటేబుల్స్ పెట్టడం కానీ yes ఇవన్నీ అయ్యే కవర్స్ ఏవైతున్నాయో, ఓకే సో వీటిలో డిఫరెంట్ సైజెస్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కటింగ్ చేస్తాం. ఇది సో ఇక్కడ చాలా మంది దీని గురించి పని చేస్తారు. సో ఈ కట్ చేసి ప్యాక్ చేసి మనకు ఆల్రెడీ కస్టమర్స్ నాగాలాండ్ దగ్గర నుంచి కింద మన కేరళ వరకు ఉన్నారు. మేము ఇట్లా ప్యాక్ చేసి సైజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకే డీ కట్, ఇప్పుడు కవర్స్ లో కూడా డీ కట్ కవర్స్ అని ఉంటాయి, యూ కట్ కవర్స్ ఉంటాయి, తర్వాత గార్బేజ్ బ్యాగ్స్ ఉంటాయి, ఇట్లా పౌచెస్ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సే నో టు ప్లాస్టిక్ అని చెప్పేసి ఓకే మేము ఈ కవర్ తోని శాంపిల్స్ పంపిస్తాం. యశస్వి గారు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఇలాంటివి మనకి సూపర్ మార్కెట్ లో కూడా చూస్తున్నాం కదా, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? అంటే తేడా ఏంటంటే జనరల్ గా మనుషులు ప్లాస్టిక్ కి చాలా అడిక్ట్ అయిపోయినారు. అవును సో ఇది ప్లాస్టిక్ లాగానే అనిపిస్తుంది, కానీ దీని స్మెల్ కూడా జనరల్ ఇప్పుడు ఈ మధ్యలో పిల్లలు ప్లాస్టిక్ స్మెల్ ఎక్కువ చేస్తే కార్సోజెనిక్ కంటెంట్ ఉండి క్యాన్సర్ అవుతుంది. ఈ స్మెల్ చూస్తే ఒక పూల నుంచి వచ్చే స్మెల్ లాగా వస్తుంది. అచ్చా అండ్ ఇంకోటి ఏంటంటే దీని ఫీల్ లో కూడా మీకు అర్థమైపోతుంది ప్లాస్టిక్ లాగానే అనిపిస్తూ యా బయోడిగ్రేడబుల్ లో ఇస్తున్నాం. సో ఒక విషయం చెప్పండి యశస్వి గారు, ఇప్పుడు మీరు మీ క్యాప్షన్ ఒకటి పెట్టుకున్నారు కదా, ఎక్కువ భారత్ ఫ్రమ్ ద సాయిల్ టు ద సాయిల్ అని ఒకటి పెట్టారు, ఆ క్యాప్షన్ ఏంటి దాని మీనింగ్? అంటే ఒకటే అండి, ఇప్పుడు మట్టి అనేది మొత్తం మన లైఫ్ కి ఒక మూలం. ఈ మట్టిని మనం సేవ్ చేయాలని చెప్పి మట్టి నుంచి ఏదైతే వస్తుందో, Yes. మనం మట్టి నుంచి చాలా తీసుకుంటాము, న్యూట్రియంట్స్ ని కానివ్వండి, చెట్ల నుంచి వచ్చే మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కానివ్వండి, అలాగే మినరల్స్ లాగా ఇప్పుడు కోల్ గానీ స్టీల్ గానీ అన్ని మట్టి నుంచి వస్తాయి. Yes. మనం మట్టి నుంచి ఏదైతే తీసుకుంటామో దాన్ని సేఫ్ గా మట్టిలోనే మరి తిరిగి దాన్ని పంపించేసేయాలి. Yes. అది ఒక రెస్పాన్సిబిలిటీ వరల్డ్ లో అందరు తీసుకోవాలి. ఇప్పుడు సద్గురు గారు సేవ్ ద సాయిల్ అని పెట్టారు, అలానే మోదీ గారు కానీ కంప్లీట్ గా ప్లాస్టిక్ ఫ్రీ చేయాలని చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్ అంటున్నారు. అలాగే మేము కూడా ముందుకు వచ్చి దీన్ని వాడి ఏదైతే మనం సాయిల్ నుంచి తీసుకుంటామో మనం అదంతా కంప్లీట్ గా సాయిల్ కి ఇచ్చేసేయాలి సేఫ్ గా. Yes. ప్లాస్టిక్ నెల్లి మళ్ళీ పూడ్చడం కాదు, Yes. అలా చేయాలని చెప్పేసి ఆ విజన్ తోని సేవ్ సాయిల్ అని చెప్పి ఒక మూవ్మెంట్ చేస్తారు సద్గురు. Yes. దాన్ని మేము ఇన్స్పిరేషన్ లా తీసుకొని ఫ్రమ్ ద సాయిల్ టు ద సాయిల్ అని పెట్టాం. ఈకో భారత్ అంటే ఈ మధ్యలో భారత్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు భారతదేశం అందరికి ఒక ఎగ్జాంపుల్ లాగా అవుతుంది కాబట్టి ఈకో భారత్ తయారు చేయాలని చెప్పి ఈకో భారత్ అని పెట్టినాం. నమస్తే. ఎకో భారత్
ఈ ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది మాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉండే. ఎందుకంటే మేము బయోమాస్ పవర్ ప్రాజెక్ట్స్, సోలారు, విండ్, హైడల్ ప్రాజెక్ట్స్తో పవర్ జనరేట్ చేసి కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ తగ్గియని కొరకు క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీలో కానీ, వరల్డ్ కీటో కాన్ఫరెన్స్లో కానీ మేము ఆ ఇండస్ట్రీలో లాస్ట్ 20 years నుంచి ఉంటూ బయోమాస్ పవర్ జనరేషను, విండ్, సోలారు, హైడల్ పవర్ జనరేట్ చేసాం. అయితే అదే ప్రాసెస్లో ఉంటూ మేము ఈ ఎడ్యుకేషన్ లైన్లో పిల్లలందరికీ కూడా మేమందరం నార్మల్గా చెప్పేది ఏంటంటే ప్లాస్టిక్ను వాడవద్దు, తర్వాత చెరువులను పొల్యూట్ చేయకూడదు, ట్రీ ప్లాంట్ చేయాలి, ఆల్వేస్ ఎన్వైరన్మెంట్ను పొల్యూషన్ ఫ్రీగా ఉండాలనేది మా మెయిన్ ఉద్దేశం, మా స్కూళ్ళలో చెప్తుంది. అయితే అందులోపల డిఆర్డిఓ ఒక టెక్నాలజీని కనుక్కొని ఈ ప్లాస్టిక్ రిప్లేస్మెంట్స్కు బ్యాగ్స్ ఏ విధంగా తయారు చేయాలన్నది వాళ్ళు ఒక టెక్నాలజీ ఇచ్చారు. దాంతో మనం డిఆర్డిఓ వాళ్ళతో మనం ఎంఓయూ చేసుకొని మనం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయడము ఫ్యాక్టరీ నాచారంలోని డిపిఎస్ క్యాంపస్లో స్టార్ట్ చేసాము. లాస్ట్ 2 years నుంచి మనం ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాము. అందులో ఇనిషియల్గా కొంచెము ఆ టీచింగ్ ప్రాబ్లం, టెక్నాలజీ డెవలప్మెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. తర్వాత మార్కెటింగ్లో కూడా అసలు ప్లాస్టిక్ బ్యాన్ ఉంది, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, బట్ పబ్లిక్కు అవేర్నెస్ లేదు. అసలు ఏం వాడాలి అంటే ప్లాస్టిక్ వాడకుంటే ఏం వాడాలి అనేది ఒక అవేర్నెస్ లేదు. బట్ ఇప్పుడు స్లోగా అవేర్నెస్ క్రియేట్ జరిగింది. దాంతో ఇప్పుడు మనం మార్కెట్లో ఇప్పుడు ఇంతకుముందు ప్లాస్టిక్ 30 micron, 50 micron, 60, 80 micron, 90, 100, 120 micron కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ వాడొద్దని గవర్నమెంట్ బ్యాన్ చేసినట్లో ఇప్పుడు ఈ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మార్కెట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైనా వెజిటేబుల్ వెండర్ కానీ, లేకుంటే మన ఫిష్ వెండర్ కానీ, చికెన్ వెండర్ కానీ, ప్రతి గ్రాన్యూల్ వెండర్ కానీ, ఈవెన్ మెడికల్ షాప్స్ ఒక చిన్న పౌచ్ నుంచి మొదలుకొని మన గ్రెయిన్ బ్యాగ్ వరకు మొత్తం కూడా మనం ఈ మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నాం. ఈవెన్ హాస్పిటల్లో గార్బేజ్ వేస్ట్ నుంచి మొదలుకొని ఆఫ్రాన్ డాక్టర్ వాడే ఆఫ్రాన్ వరకు కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నాం. అయితే ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ కూడా కొంచెము ఇనిషియల్గా కొంచెం లాస్ అయినా కానీ మనం సిఎస్ఆర్ యాక్టివిటీ కింద తీసుకొని దీన్ని ఎట్లా మార్కెట్ చేయాలన్నది మనం బాగా అవేర్నెస్ తీసుకొచ్చాము. ఒకప్పుడు మనం ఒక 10 tons per day కెపాసిటీ చేసేది ఇప్పుడు దాన్ని ఒక గ్రాడ్యువల్గా మనం కెపాసిటీ కూడా పెరిగింది. మార్కెట్ కూడా మనకు మంచి రికగ్నైజేషన్ వచ్చి ఆర్డర్స్ కూడా బాగా వస్తుంది. దీన్ని ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా సెకండ్ ప్లాంట్ కూడా మనం పెట్టి మన వంతు ఎంతవరకు ప్లాస్టిక్ని అయితే మనం తక్కువ చేసి మన బ్యాగును ఎట్లా ఎకోలాస్టిక్ బ్యాగు మ్యానుఫ్యాక్చర్ చేసి దీన్ని ఎకో ఫ్రెండ్లీగా వాడడం అనేది చాలా దానికి డిజిటల్ మార్కెటింగ్ కానీ, తర్వాత సోషల్ మార్కెటింగ్ ప్లస్ మా అన్ని స్కూల్స్లో పల్లవి స్కూల్స్లో, తర్వాత డిపిఎస్ స్కూల్స్లో, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్, మేనేజ్మెంట్ కాలేజీలో ఒక 40,000 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి మా అన్ని స్కూల్స్లలో కూడా మేము ఇప్పుడు ఇదే బ్యాగులు వాడుతున్నాము. ఇది మనం ఈ బ్యాగ్ను మనం ఒక పక్కకు పెడితే ఒక 15-20 daysలో అది ఆటోమేటిక్గా డికంపోజ్డ్ అయిపోతుంది. బట్ మనం ప్లాస్టిక్ చేసుకుంటే ఒక 100 years వరకు కూడా మనకు అది డిగ్రేడబుల్ కాదు, అట్లే ఉంటుంది ప్లాస్టిక్. మన భూమిలో ప్లాస్టిక్ ఉంచి 100 years తర్వాత కూడా తీస్తే సేమ్ అట్లే అది ఉంటుంది. అది భూమికి మన ఎన్వైర్న్మెంట్కు చాలా డేంజరస్. కాబట్టి ఈ బయోడిగ్రేడబుల్ అనేది ఈ ఎకో భారత్ పేరు మీద మాకు అన్ని కూడా పర్మిషన్స్ కూడా వచ్చాయి. దాంతో ఇప్పుడు స్కేలింగ్ చేసి బాగా మార్కెటింగ్ చేసి ప్లాస్టిక్ యూసేజ్ను ఎంతవరకు తగ్గియాలి అనేది మా మెయిన్ ఉద్దేశం. దాంతో స్లోగా ప్రొడక్షన్ పెంచుకుంటూ దీన్ని మార్కెట్ లీడర్గా తీసుకుపోవాలి దాని కొరకు ఇది స్టార్ట్ చేయడం. మా దగ్గర ఎందుకు కొనాలంటే ఒకటి క్వాలిటీ అండ్ ప్రైస్. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ మెటీరియల్ కాస్ట్లో మేము ఈ ప్రోడక్ట్ను
బయోడిగ్రేడబుల్ బ్యాగును మన ఇవ్వగలుగుతున్నాము. ప్లస్ ఇది మన క్లైమేట్ కానీ మన ఎర్త్కు కానీ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కాబట్టి మన దగ్గర కొనమని చెప్తాము. మేము ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఇంకా పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఒక స్టూడెంట్కి చదువు ఒక్కటే కాకుండా స్పోర్ట్స్ కానీ కల్చర్ గురించి కానీ మన హిస్టరీ గురించి ఆర్ట్ గురించి మ్యూజిక్ ఇట్లాంటి అన్ని కోకరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఒక ఇండివిజువల్ ఓవరాల్గా డెవలప్ అవుతారని చెప్పేసి ఆ విజన్ మా చైర్మన్ కొమరే గారికి ఉంది. అదే మేము షేర్ చేస్తూ పిల్లల్ని ఒక కంప్లీట్ ఇండివిజువల్గా ఒక డిస్టింక్షన్ వస్తూనే స్పోర్ట్స్లో ఎక్సెల్ అవ్వాలి, అలానే డిస్టింక్షన్ వస్తూనే ఒక మంచి మ్యూజిషియన్ ఆర్ మంచి డాన్సర్ ఒక మంచి ఆర్టిస్ట్లా తయారు చేయాలని అలాంటి వాళ్ళని చాలామందిని వేల మందిని లాస్ట్ 31 yearsగా తయారు చేస్తూ వాళ్ళ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ పెద్ద పెద్ద జాబ్స్ చేస్తూ సిఏస్ అవుతూ డాక్టర్స్ అవుతూ చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అలానే ఇప్పుడు మాకు కరెంట్లీ ఒక 42,000 స్టూడెంట్స్ ఉన్నారు మా గ్రూప్లో. మోర్ దెన్ 15 స్కూల్స్ మేము మేనేజ్ చేసేవి. అలాగే పల్లవి ఫ్రాంచైజీ ఏదైతే మేము మా బ్రాండ్ని చాలామంది లైక్ మైండెడ్ పీపుల్కి అసోసియేట్ అయ్యి ఇస్తాము. అలా డిస్ట్రిక్ట్స్లో తెలంగాణలో ఆంధ్రాలో చాలా మటుకు డిస్ట్రిక్ట్స్లో పల్లవి ఫ్రాంచైజీ అనేది పెట్టుకొని వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా లాస్ట్ 6 years నుంచి రన్ చేస్తున్నారు. వాళ్ళకి మేము పల్లవి ఫ్రాంచైజీ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి మేము కంప్లీట్ బ్రాండింగ్ సపోర్ట్, ల్యాండ్ ఐడెంటిఫై చేయడం, లేదంటే ఏదైనా పాతబడిపోయిన స్కూల్ కానీ కాలేజ్ కానీ దాన్ని తీసుకొని మేము ఎలా దాన్ని ఒక సక్సెస్ఫుల్ ఎస్టేట్గా తయారు చేస్తాము. ఏదైతే పాతబడిపోయిన స్కూల్ని తీసుకొని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లాగా లోకల్ సపోర్ట్తో ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళతో పాటు కలిసి చేస్తాము. మేము అకాడమిక్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము, టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా చేస్తాము, అలాగే బ్రాండింగ్, అడ్మిషన్స్, మార్కెటింగ్. ఒక ఏరియా ల్యాండ్ చూపిస్తే ఆర్ బిల్డింగ్ చూపిస్తే ఈ ఏరియాలో ఎంత జనాభా ఉంది, ఇక్కడ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎట్లాంటి స్కూల్ పెడితే ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అన్న దాని మీద మేము లాస్ట్ 31 years నుంచి ఏదైతే చేస్తున్నామో దాన్ని వేరే వాళ్ళతో కూడా కలిసి చేయాలని చెప్పేసి ఒక థాట్తోని చైర్మన్ గారు ఫ్రాంచైజీస్ ఇద్దాము అని చెప్పి అది మొదలుపెట్టారు. దానిలో మాకు 19 కిడ్జీ ఫ్రాంచైజీస్, అలాగే 7 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవాళ పల్లవి పేరు మీద మన ట్విన్ స్టేట్స్లో నడుస్తున్నాయి. సో ఇది షేర్ చేయడానికి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే చైర్మన్ సార్ ఏదైతే విజన్ షేర్ చేస్తారో, ఏదైతే ఈ ప్రకృతిని మనము కాపాడుకుంటూ ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఏదైతే మనం అందివ్వాలో, ఏదైతే మన రెస్పాన్సిబిలిటీ ఉందో దాన్ని మనమందరం తీసుకొని చేయాలన్నది. మేము స్కూల్స్లో కానీ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, అలానే హాస్పిటల్స్లో ఎలాగైతే ఉన్నామో ఇదంతా ఒక ఎత్తు. ఇది కాకుండా మన ప్రకృతి కోసం మనం ఏం చేయాలి అన్న దాని మీద చైర్మన్ సార్ చాలా రీసెర్చ్ చేసి చాలా ఇది చేసి డిఆర్డిఓతో పాటు కలిసి మనం ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం అయింది. లాస్ట్ 2 years నుంచి సక్సెస్ఫుల్గా మేము క్యారీ బ్యాగ్స్ ఏదైతే బయోడిగ్రేడబుల్, కాంపోస్టబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ, చాలా బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి కానీ అవి డిగ్రేడ్ అవుతాయి, కానీ అది ఇంకొక అట్మాస్ఫియర్లో పెడితే అవుతాయి. మా క్యారీ బ్యాగ్స్ ఏంటంటే బయోడిగ్రేడబుల్ అండ్ కాంపోస్టబుల్. అంటే ఏంటంటే మనం యూజ్ చేసి ఇమీడియట్గా దాన్ని ఎక్కడైనా పడేయచ్చు, అది మట్టిలో కలిసిపోతుంది. ఇప్పుడు ఆవులు కానీ డాగ్స్ కానీ రోజు మనం చూస్తుంటాం, ఎన్నిసార్లు ఎన్ని న్యూస్ చదువుతుంటాం, ప్లాస్టిక్ తిని చనిపోయినట్టు, లేకపోతే గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చనిపోయినట్టు చాలా చూస్తుంటాం. ఈవెన్ మన ఫుడ్లో ఈ మధ్యలో అట్లా చాలా కేసెస్ ఉన్నాయి. మాదైతే క్యారీ బ్యాగ్ ఉందో దీనికి ఒక కంప్లీట్ సొల్యూషన్. ఇట్ ఈస్ ఎడబుల్ అండ్ మన వాటర్లో వేస్తే వాటర్లో కలిసిపోతుంది. అండ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ 100% ఈకో ఫ్రెండ్లీ అండ్ మన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్స్తో తయారు చేస్తాము. దీన్ని మన డిఆర్డిఓ ఆర్గనైజేషన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళు తయారు చేసి మాకు పేటెంట్ లాగా ఇవ్వడం. ఇవాళ మేము లాస్ట్ 2 yearsగా సిటీలో ప్రతి ఏరియాలో రెస్టారెంట్ని కవర్ చేయడం, అన్ని గవర్నమెంట్ బాడీస్ని కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని, హాస్పిటల్స్ని చాలామంది ముందుకొచ్చి, చాలామంది ఇప్పుడు స్నేహ చికెన్ లాంటి వాళ్ళు కానీ ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేసి, ఓకే ఇది ఒక 50 పైసా ఎక్కువ ఉండొచ్చు రేట్ ప్రకారంగా, కానీ ఈ ప్రకృతి కోసం, మన ఎన్విరాన్మెంట్ కోసం మనం దీన్ని టేకప్ చేద్దాం అన్న విజన్తో చాలామంది ముందుకు వచ్చారు. అలా ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేసినారు. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేసి ప్లాస్టిక్ ఏదైతే రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ చేసింది. ఈ రెగ్యులేషన్స్ వల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్కి దీనికి ఒకటే సేమ్ రేట్ అయిపోయింది. సో అలా దాన్ని మైండ్లో పెట్టుకుంటే చాలామంది ఇంకా ముందుకు వచ్చి దీన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది.
ఇప్పుడు మేము ముందుకెళ్తూ ఈ ఫ్యాక్టరీ కూడా నేను మీకు అందరికి చూపిస్తాను. అండ్ ఇది మేము ఎందుకు చేస్తున్నాం అంటే మేము ఒక్కలమే కాదు, వేరే స్టేట్స్లో కూడా ప్రతి స్టేట్లో మాకు 6 స్టేట్లలో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్స్తోని లోకల్గా వాళ్ళు కూడా లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఎన్విరాన్మెంట్ కోసం వర్క్ చేస్తూ వాళ్ళంత మాత్రాన ఏదైతే వాళ్ళు ఎర్న్ చేయగలుగుతారో ఎర్న్ చేద్దామని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళు 6 స్టేట్స్లో ఉన్నారు. అట్లా మేము ప్రతి స్టేట్లో డిస్ట్రిబ్యూటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మాకు ఒకటే వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్. మేము ఒక కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నాం ఇవాళ లైఫ్లో. కానీ మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఏదో ఒక ప్రాబ్లం టేకప్ చేసి మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏదైతే ప్లాస్టిక్ మన ల్యాండ్ని కానీ వాటర్ని కానీ ఎలాగైతే పాడు చేస్తుందో దాన్ని కంప్లీట్గా ఒక సొల్యూషన్ లాగా తయారు చేయాలి ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అని చెప్పి టేకప్ చేసినాం. అందుకే మేము వెరీ కాస్ట్ ఫ్రెండ్లీ, వేరే వాళ్ళందరికంటే కంపేర్ చేస్తే కూడా వెరీ కాస్ట్ ఫ్రెండ్లీ. అండ్ ఇప్పుడు తిరుపతి దేవస్థానం బోర్డులో ఏదైతే కవర్ ఉందో సేమ్ ఇదే టెక్నాలజీ, ఇదే బ్యాగ్. సో తిరుపతి టెంపుల్లో కూడా వాడుతున్నారు, విజయవాడ టెంపుల్లో కానీ ఆల్మోస్ట్ ఆల్ టెంపుల్స్ అక్రాస్ ఇండియా ఈ కవర్స్ వాడడం స్టార్ట్ అయింది. ఇంకా వేరే వాటికి కూడా మనం రీచ్ అవుతున్నాం. అలాగే చాలామంది ముందుకు వచ్చి చేస్తున్నారు. నా రిక్వెస్ట్ అందరికీ సుమన్ టీవీ త్రూ ఏంటంటే మీరు కూడా ముందుకొచ్చి ఈ ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడానికి ఒక చిన్న ఇది ఒక 1 స్టెప్. దీంతో మీరు చేస్తే మీతో పాటు 10 మంది చూసి వీళ్ళు చేస్తున్నారని చేసే అవకాశం ఉంటుంది. అలా అనుకుంటూ నేను థ్యాంక్ యూ చెప్పాలి. సో వ్యూవర్స్, మరి ఎకో భారత్ ఫ్రమ్ ద సాయిల్ టు ద సాయిల్ యూనిట్లో వెళ్ళాము, అంతా చూసాం కదా ప్రాసెస్, బ్యాగ్స్ ఎలా తయారవుతున్నాయి. వీళ్ళ క్యాప్షన్ ఏంటంటే ఫ్రమ్ ద సాయిల్ టు ద సాయిల్. ఏదైతే మనము భూమి నుంచి తీసుకుంటామో దాన్ని మళ్ళీ తిరిగి భూమికి పంపించేయాలనేది వీళ్ళ క్యాప్షన్. అంటే ఒక క్వశ్చన్ చెప్పండి, ఫైనల్ దీనికి అయ్యే ఖర్చు ఏంటి, మరి ఎలా ఉంటుంది ఆ ఖర్చు కానీ? సో ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్కి ఖర్చు అనేది ఎక్కువ ఉండదు. ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మేము పెడుతున్నాము. అయితే వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయగానే మేము ఇంత ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, ఇంత మెటీరియల్ మేము పంపిస్తాం. వాళ్ళు ఆర్డర్స్ తీసుకొచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి మెటీరియల్ మేము పంపించడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరర్ కావాలంటే దానికి ఖర్చు ఆల్మోస్ట్ దాదాపు ఒక 2 crores వరకు అవుతుందండి. అయితే దాని రిలేటెడ్ ఏమైనా ఇప్పుడు మేము అదే చెప్తున్నాం, మేము ఒక్కరి మీద ఇట్లాంటి వాళ్ళు 10,000 మంది వచ్చినా కూడా ఇంకా తక్కువే. సో ఎవరైనా పెట్టుకోవాలనుకున్న ఫ్యాక్టరీ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా మా దగ్గర రావచ్చు, మా పేరు పెట్టుకోవచ్చు, వాళ్ళ ఓన్ పేరు పెట్టుకొని కూడా స్టార్ట్ చేయొచ్చు. దాని గురించి DRDO చాలా సపోర్ట్ చేస్తుంది. అలాగే మేము కూడా ఇకో భారత్ నుంచి విల్ గివ్ దమ్ ద నెసెసరీ ట్రైనింగ్ అండ్ ఎంటర్ప్రైజ్ ఇస్తూ మేము కూడా సపోర్ట్ చేస్తాం. అండ్ ఒక క్వశ్చన్ చెప్పండి యశస్వి గారు, అంటే దీన్ని ఎలా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు? మీరు బయట చూసుకుంటే ఇప్పుడు మీరు ఏంటంటే ఫ్రమ్ ద సాయిల్ టు ద సాయిల్ అంటున్నారు, ఇది కంపోజ్ అయిపోతుంది ఈజీగా అని చెప్తున్నారు. బయట చూసి ఇలాంటి చాలానే వస్తున్నాయి, మరి వాళ్ళతో మీరు ఛాలెంజింగ్ గా ఎలా వెళ్తారు ముందుకి? అంటే ఒకటే అండి, ఇప్పుడు ఈ కవర్ లో చూస్తే ఇక్కడ PCB అండ్ CPCB అండ్ నంబర్ అని ఉంటుంది. అయితే ఈ నంబర్ ఏదైతే ఉంటుందో ఇది గవర్నమెంట్ బాడీ, ఇది బయోడిగ్రేడబుల్ అండ్ కాంపోస్టబుల్ అని వెరిఫై చేసి ఉంటుంది. చాలా మంది మీరు అన్నట్టున్నారు, కానీ కస్టమర్స్కి ఏదైతే నాలెడ్జ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ నంబర్ ఉన్న కంపెనీస్నే తీసుకోండి, ఎందుకంటే ఇవే రెగ్యులేటెడ్. మిగతా అన్ని ప్లాస్టిక్ చేసే వాళ్ళు కూడా ఈ మధ్యలో ఇవే కెమికల్స్ వాడుతూ ఇది ప్లాస్టిక్ కాదు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. చాలా హజార్డస్ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ ఇప్పుడు మనం చూస్తాం, క్లాత్ బ్యాగ్ అని ఇస్తారు మార్కెట్లో, అది మోస్ట్ డేంజరస్. ఇంకా ఈవెన్ ప్లాస్టిక్ కంటే డేంజరస్ అది. అదే చాలా ఎక్కువ వస్తుంది. ప్రజలు కూడా ఏమనుకుంటుంది, ఇది క్లాత్ బ్యాగ్ కదా, చాలా రోజులు ఉంటుంది, వాడుకోవచ్చు, మంచిదే కదా అని అనుకుంటున్నారు. అది ఇంకా డేంజర్. అది ప్లాస్టిక్ ఇంకా క్లాత్ వాడి చేస్తున్నారు, అది ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది డిగ్రేడ్ అవ్వడానికి. సో ఈ నాలెడ్జ్ ప్రజలకు కూడా ఉండాలి. ఏదైనా ప్లాస్టిక్ ఇది పట్టుకున్నప్పుడు అరే ఇది బ్యాండ్ కదా, ఇది మీరు ఎలా సప్లై చేస్తున్నారని ప్రజలు క్వశ్చన్ చేయాలి. ఆర్గనైజేషన్స్ కూడా చాలా మంది ముందుకు రావాలి. ఇంకొక విషయం, మాది ఎందుకు వాడాలంటే మేము దీనిలోకి వచ్చింది డబ్బులు చేసుకోవడానికి కాదు, మేము దీనిలోకి వచ్చింది కంప్లీట్ గా ప్లాస్టిక్ ని రిప్లేస్ చేయడానికి, ఆ ప్రాసెస్ లో అందరినీ ఎంటర్ప్రైజ్ చేయడానికి. సో మాది కూడా లైసెన్సెస్ అవన్నీ చెక్ చేసి మా క్వాలిటీ చెక్ చేసి నచ్చితే దే కెన్ బై అవర్ కవర్. సో ఫైనల్లీ మా వ్యూవర్స్ కి అంటే ఎంత చెప్పినా కూడా పబ్లిక్ లో అవేర్నెస్ అనేది లేదు. అసలు ఎంత చెప్పినా మళ్ళీ ఆ ప్లాస్టిక్ కవర్స్ వాడతారు ఖచ్చితంగా. ఇంట్లో కూడా కుప్పలు కుప్పలు ప్లాస్టిక్ కవర్స్ ఉంటానే ఉంటాయి. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు ఈ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ బ్యాగ్స్ మీద? ఇప్పుడు మన కంట్రీలో 60% యూత్ ఉన్నారు. వీళ్ళు నెక్స్ట్ 80 years వరల్డ్ని కాంకర్ చేయబోతున్నారు. మీరు ఎప్పుడైనా ప్లాస్టిక్ని పట్టుకుంటే ఫస్ట్ వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళకి మీరు ఇదే గిఫ్ట్ ఇస్తున్నారు. అదే మీరు ఒక బయోడిగ్రేడబుల్ బ్యాగ్ లేదంటే ఒక నార్మల్ క్లాత్ బ్యాగ్ మీరే స్టిచ్ చేసుకొని లేకపోతే దొరికింది తీసుకొని వాడుతూ దాన్ని రీసైకిల్గా మళ్ళీ మళ్ళీ వాడి ప్లాస్టిక్ యూసేజ్ తగ్గిస్తే మన ఫ్యూచర్ జనరేషన్కి ఉండడానికి ల్యాండ్ ఉంటుంది, తాగడానికి నీరు ఉంటుంది, బ్రీత్ చేయడానికి మన ఆక్సిజన్ ఉంటుంది. లేదనుకోండి మీరు ఎలాగైతే ఫ్రీగా బతుకుతున్నారో ఇప్పుడు మన పేరెంట్స్ మనకంటే హ్యాపీగా మంచి ఎన్విరాన్మెంట్లో మంచి వెదర్లో పొలాల చుట్టూ అన్నిటి చుట్టూ ఉన్నారు. మనకి ఇవాళ చూస్తే ఇండస్ట్రీస్ చుట్టూ సిటీలలో ఉంటున్నాము. ఈ కార్స్ కాజ్ చేసే పొల్యూషన్, మట్టి, చెట్లు పెరగలేని సిచ్యువేషన్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్ ని ఫ్యూచర్ కి మనం అలానే దీనికన్నా బ్యాడ్ గా ఇస్తే వాళ్ళు మనం రేపు తిట్టుకుంటారు. అరే మనం ఎందుకు ఇవాళ ఉన్నాము, మా పేరెంట్స్ మనకి ఇచ్చింది ఇదా,
మనం ఇంత చదువు చెప్తూ వాళ్ళకి అన్ని ఇస్తూ వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఈ వెదర్ మీద ఈ సాయిల్ మీద వీటి మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే వాళ్ళకి మంచి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయలేము. సో దీని గురించి అందరూ ఆలోచించాలి. ఈ ఎన్విరాన్మెంట్ కి మనం హార్మ్ చేస్తున్నప్పుడు మనకు తెలుసు. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ రెస్టారెంట్కి వెళ్ళి పట్టుకున్నప్పుడు పడేస్తున్నప్పుడు వాళ్ళకి తెలుసు దీనివల్ల ఏమి ఉపయోగం లేదు అని తెలుసు. అదే బ్యాగ్ నేను ఇంటికి వెళ్ళి కడుక్కొని మళ్ళీ వాడుకోవచ్చు అని వాళ్ళకి కూడా తెలుసు, కానీ అదే చేస్తున్నారు. అది చేస్తే ఫ్యూచర్లో యంగ్ జనరేషన్స్ కూడా మీ ఫ్యూచర్ని మీరే ఖరాబ్ చేసుకున్నట్టు అవుతుంది. సో మా నుంచి మేము ఒక చిన్న స్టెప్ తీసుకున్నాము. మీరందరూ మీ చేతిలో చాలా పెద్ద స్టెప్స్ ఉన్నాయి, అవి తీసుకుంటే ముందుకు వస్తున్న జనరేషన్స్కి, ఫ్యూచర్కి, వరల్డ్కి, యానిమల్స్కి, వైల్డ్ లైఫ్కి అన్నిటికీ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అదే మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ విన్నారు కదా, మరి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ అనేది నిర్మూలించాలి. ఎప్పటి నుంచి ఇది ఇప్పటిది కాదు, ఇది ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్తున్నా కూడా ఇంకా వినకుండా నిర్లక్ష్యంగా ప్లాస్టిక్నే వాడుతున్న దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలానే ఉన్నాయి. క్యాన్సర్ అని ఇవన్నీ కూడా యశస్వి గారు చెప్పారు కదా, మరి యూనిట్లో కూడా మనం చూసాము ఎలా తయారవుతుంది ఇదంతా. ఎక్కువ భారత్, ఫ్రమ్ ద సాయిల్ టు ద సాయిల్. మనము భూమి నుంచి ఏది తీసుకుంటామో దాన్ని మళ్ళీ తిరిగి దాన్ని ఇచ్చేసేయాలి, ఎందుకంటే అది కంపోజ్ అయిపోవాలి. ఇలాంటి ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో యశస్వి గారు ఎక్కువ భారత్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, డీలర్స్ కానీ ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళ టీం మీకు అందుబాటులో ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నవీనా signing off.